పేదల హక్కులను కాలరాయడానికి బీజేపీ కంకణం కట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి వివాదాల విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సిపిఐ నారాయణ సూచించారు. స్వాతంత్ర్య పోరాటం, కాంగ్రెస్ సిపిఐ శ్రేణులు పోరాటం చేశాయని, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం కాంగ్రెసా, కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈ రోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ సమస్యలు వస్తున్నాయి? నీటి సమస్యలు వస్తూ ఉన్నాయి. పోట్లాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్పి తెలుసుకుని, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నదీ జల వివాదం ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కృష్ణా నది, గోదావరి జల సమస్యలు ఉన్నాయి. అది సామరస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. నీళ్ళు అనేది బంగారం తయారు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు తయారు చేయడం సాధ్యం కాదు. అలాంటి నీటి పంపిణీ అనేది నేను ముందని పోటీ పడాల్సిన పని లేదు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడచ్చు. అందులో చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నవాడు, ఇప్పుడు 4 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన చీప్గా ప్రవర్తించకూడదు. నేను విజయవాడ కూడా ఆ మాట చెప్పా, ఇక్కడే చెప్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ప్రాంతం ఒకే మాట చెప్తున్న పార్టీ మాట్లాడదు. Challenge from this podium. What was the role played by RSS? Did RSS take part in the freedom struggle? You must ask. If you come across some RSS guys or BJP guys, what was the role they played during freedom movement? They did not play any role. In fact, they were collaborating with colonial rulers. It was Communist Party of India, Congress Party of India, who stood in the forefront of the freedom movement. If at all political parties take pride